నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. నిరుద్యోగులకు శుభవార్త. మరీ ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగాల్ని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా 204 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందులో ఉన్న ఖాళీలేంటి, అందుకు సంబంధించిన అర్హతలేంటి, దరఖాస్తుల విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదట ఇందులో ఉన్న డిపార్ట్మెంటల్ వైజ్ గా ఖాళీలు ఏంటో తెలుసుకుందాం. డిజిటల్ బ్యాంకింగ్ లో వచ్చేసి 19 ఖాళీలు, అలాగే ఫెసిలిటీ డిపార్ట్మెంట్ లో వచ్చేసి 88, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో 16, సెక్యూరిటీ విభాగంలో 54, అలాగే ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ లో అయితే 14, అలాగే కార్పొరేట్ అకౌంట్స్ అండ్ టాక్సేషన్ ప్లానింగ్ లో అయితే 15. సో ఇలా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి మొత్తంగా 204 ఖాళీలను ప్రకటించారు. ఇక పోస్టుల విభాగంలో చూసుకుంటే గనక, అంటే ఉన్న మొత్తం పోస్టులు ఏమేమి ఉన్నాయో చూసుకుంటే గనక మేనేజర్, సీనియర్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, అలాగే టెక్నికల్ మేనేజర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్, అలాగే చీఫ్ మేనేజర్, ఇలా కంప్లీట్ గా మేనేజర్ విభాగంలో మనకి ఉద్యోగ ఖాళీలను అయితే ప్రకటించారు. అలాగే ఇక్కడ అర్హతల విషయం చూసుకుంటే గనక, అర్హతలో మొదట క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇందులో బిఈ లేదా బీటెక్, అలాగే బీసీఏ, బిఎస్సి, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంబీఏ, సిఏ, ఐసిడబ్ల్యూఏ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇలా డిపార్ట్మెంట్ పరంగా అలాగే పోస్ట్ పరంగా విద్యార్హతను అయితే ప్రకటించారు. సో దీనికి కంప్లీట్ డీటెయిల్డ్ గా మీరు నోటిఫికేషన్ నుంచి తెలుసుకోవచ్చు. అంటే పోస్ట్ పరంగా, డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి విద్యార్హతలు ఉండాలనేది మీరు నోటిఫికేషన్ నుంచి తెలుసుకోవచ్చు. ఇది మాత్రం మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం. అలాగే ఇక్కడ అభ్యర్థులకు 2 years నుంచి 10 years వరకు మ్యాండేటరీగా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే గనుక అభ్యర్థుల వయసు 23 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ వయసు కూడా ఆగస్ట్ 1వ తేదీ నాటికి ఉండాలి. ఈ వయసు కూడా ఆగస్ట్ 1, 2026 సంవత్సరం నాటికి ఉండాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తుల విధానం చూసుకుంటే గనక పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ చివరి తేదీ వచ్చేసి ఆగస్ట్ 26వ తేదీ లోపు మీరు దరఖాస్తులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ దరఖాస్తులో ఫీజుకు సంబంధించిన విషయం చూసుకుంటే గనక జనరల్, ఈడబ్ల్యూఎస్, అలాగే ఓబీసీ అభ్యర్థులకైతే 850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మహిళలు, అలాగే ఎక్స్ సర్వీస్ పర్సన్స్ కి అయితే 175 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ఈ ఫీజు వచ్చేసి ఆన్లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది. చివరిగా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే గనక, సో ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ స్క్రీనింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు, అలాగే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, అలాగే గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క స్టేజ్ లో మీరు సాధించే స్కోర్ ఆధారంగా ఒక్కొక్క స్టేజ్ కి ఎంపిక అవుతారు. చివరిగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ తర్వాత చివరిగా ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే మీకు అంతే జీతం విషయం చూసుకుంటే గనక 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయలు ప్రతి నెల అందుతుంది. అలాగే ఇక్కడ సో ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా రిలీజ్ చేసిన 204 స్పెషలిస్ట్ ఆఫీసర్ కి సంబంధించిన జాబ్ డీటెయిల్స్. ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.